నా కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి ఈ సమయంలో ప్రత్యేకమైన వందనాలు తెలుపుకుంటున్నాను. మరి నా ఫస్ట్ నుంచి పాస్టర్ గారు ఏం చెప్పారంటే, అమ్మా ఈ శోధన దేవుడి నామాని మహిమ కొరకు దేవుడు మీ జీవితంలో మేలు చేయడానికి శోధన ఇచ్చారని ఆయన చెప్తూనే ఉన్నారు. అయినా కొంచెం అలజడి అయితే నా మనసులో ఉన్నది. ఆ తర్వాత పాస్టమ్మ గారు తన సాక్ష్యాల ద్వారా చాలా బలపరిచారు. ఆ తర్వాత మేరమ్మ గారు అయితే, అయ్యో ఇలాంటి ఎన్నో చూశాను నేను, వీటన్నిటి గురించి నువ్వు ఆందోళన చదువుతూ దేవుడికి స్తుతులు చెప్పు, దేవుడు సహాయం చేస్తాడని చెప్పారు. మరి నాగమనక్క అయితేనేమి, మరి రాజకుమారి గారు అయితేనేమి, అందరూ చాలా పట్టుదలతో ప్రార్థన చేశారు. మరి నాగమనక్క అయితే ప్రతిరోజు ఫోన్ చేసి ఎలా ఉన్నామని అడిగేది. ఈ విధంగా మరి ప్రార్థనలో చాలా వరకు సపోర్ట్ చేశారు. అందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను, మీ అందరికీ వందనాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి ప్రార్థనా పరులతో దేవుడు నన్ను మరి జత చేసినందుకు కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. ఫస్ట్ నాకు ఏమన్నారంటే, అప్పుడప్పుడు నాకు పెయిన్ వచ్చేది, అయితే వచ్చినా నేను అంత పట్టించుకోను అనమాట. ఏం కాదులే దేవుడు సాయం చేస్తాడు అనుకొని అట్లాగే ఓపిక చేసుకొని భరించుకుంటూ ఉండేది. వచ్చినప్పుడు పడుకోవడం, మళ్ళీ తగ్గితే పనులు చేసుకోవడం, అట్లా చర్చికి రావడం అంత మామూలే. కానీ నేను అంత దాని గురించి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం కూడా చేయలేదు చాలా కాలంగా. అయితే తర్వాత మా అమ్మాయి మా పిన్ని వాళ్ళ హాస్పిటల్లో ఉంటూ, మా పిన్ని కూతురు మా చెల్లి చాలా తొందర చేస్తుంది. ఒకసారి రాయి చూయించుకోనెళ్ళు అని. సరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అమ్మాయి చాలా తొందర చేస్తుందని ఆ రోజు వెళ్ళాను నేను. వెళ్తే అప్పుడు డాక్టర్ సమస్య చెప్తే ఆ 2 స్కానింగ్ రాశారు నాకు. బెస్ట్ స్కానింగ్, తర్వాత అల్ట్రాసౌండ్ స్కానింగ్. అల్ట్రాసౌండ్ స్కానింగ్లో అసలు స్కానింగ్ పెట్టగానే ఏం చెప్పిందంటే, మీకు పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి ఓవరీస్లో, మీరు చాలా కాలం అసలు చూయించుకోలేదా అని అడిగింది. లేదండి 15 సంవత్సరాల పైన అయిపోయింది నేను స్కానింగ్ తీయించుకొని కూడాను, స్కానింగ్ వరకు అసలు నేను ఎప్పుడు వెళ్ళలేదు అని చెప్తే, ఫైబ్రాయిడ్స్ చాలా పెద్దగా ఉన్నాయి మీకు ఖచ్చితంగా సర్జరీ పడుతుంది అని చెప్పింది. సరే ఆ రిపోర్ట్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అదే చెప్పారు, మీకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి కాబట్టి ఎంఆర్ఐ స్కానింగ్ తప్పనిసరి, తర్వాత సర్జరీ తప్పనిసరి అని చెప్పారు. సరే అది తీసుకొచ్చి మా ఇంట్లో మా చెల్లికి చెప్పాను నేను. చెప్తే తనేం చెప్పిందంటే, మనం ఎప్పుడు వెళ్ళే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్దాం, అసలు ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు కదా అంటే, వాళ్ళు మా చెల్లి వాళ్ళు మా వాళ్ళు అందరూ వెళ్ళి గైనకాలజిస్ట్ ఒకళ్ళు ఉన్నారనమాట. ప్రతిసారి కే శైలజ అని రామచంద్రారెడ్డి హాస్పిటల్, సరే అక్కడికి వెళ్ళామన్నమాట. తను అక్కడ సీనియర్ గైనకాలజిస్ట్. తను వెళ్ళగానే తను ఎంఆర్ఐ రాశారు. క్లారిటీలో ఎంఆర్ఐ తీయించుకొని వచ్చాము. వచ్చిన తర్వాత తను కూడా సర్జరీ గ్యారంటీ, అయితే ఇప్పటికిప్పుడు అర్జెంట్ చేయించుకోకపోయినా కొంత కాలం ఆగైనా మీరు సర్జరీ చేయించుకోవాలి, సర్జరీ చేయించుకోకపోతే ఏమవుతుంది మేడం, నేను చేయించుకోవడం నాకు ఇష్టం లేదు సర్జరీ అని అడిగాను. ఆమె ఏమన్నదంటే, అవి చెడుగా అంటే నేను క్యాన్సర్గా తిరుక్కుంటాయి కొంతకాలం అలాగే ఉంటే అని చెప్పింది. అది విని మా ఆయన చాలా భయపడిపోయాడు. ఇంకా నేను సర్జరీ వద్దంటున్నా కానీ ఆయన భయపడిపోయాడు. కొంతకాలం ఉంటే అవి క్యాన్సర్గా తిరుక్కుంటాయి అన్నారు. ఇప్పటికి ఎంతకాలం నుంచి ఉన్నాయో మనకు తెలియదు. నువ్వు సుమారు 15 ఏళ్ళ నుంచి స్కానింగ్కి వెళ్ళలేదు కదా, మనం చూపించుకోలేదు కదా, అవి ఎంతకాలం ఉన్నాయో మనకు తెలియదు. కాబట్టి కొంతకాలం ఉంటే అవి క్యాన్సర్ కింద తిరుక్కుంటాయి అన్నారు కాబట్టి ఆయన చాలా భయపడిపోయాడు. నాకంటే ఎక్కువ భయపడ్డాడు, దిగులు పడ్డాడు కూడా. సరే దేవుడు ఉన్నాడు, దేవుడిని బట్టి నాకు ధైర్యం, కానీ ఆయనకు ఆ ధైర్యం లేదు కదా. అయితే ఆయన ఏమంటాడంటే, ఇక్కడికి దేవుడు ఉన్నాడు, దేవుడు ఉంటే మరి ఇన్ని హాస్పిటల్, ఇన్ని డాక్టర్లు, ఇన్ని ట్రీట్మెంట్లు ఎందుకు జరుగుతున్నాయి, అట్లా అనుకోకూడదు, మూర్ఖంగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు, నీకు పడే నిర్లక్ష్యం అసలు హెల్త్ అంటే అని కొన్నిసార్లు తిడుతున్నాడు, కోపడుతున్నాడు. తర్వాత చూయించుకోవాలంటేనే ఉన్నాడు. నేను అలాగే రోజులు గడుపుతూ ఉన్నాను. అయితే ఆ తర్వాత ఏమైందంటే, ఆయన నేను వెళ్ళకుండానే రిపోర్ట్స్ తీసుకొని బొల్లేని లక్ష్మీ దుర్గా మేడం అని ఆయనకు తెలుసు అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆమె కూడా చెప్పింది, సర్జరీ తప్పనిసరి భాష ఈ అమ్మాయికి, లేకపోతే అలాగే ఉంటే మాత్రం అవి చెడుగా తిరిగితే అది చాలా ప్రాబ్లం అవుతుంది మీకు అని చెప్పింది. ఇంకప్పటి నుంచి ఈయనకి మరీ దిగులు ఎక్కువైపోయింది. ఈయన బాధను చూసి అసలు ఏం చేద్దామో అర్థం కాలేదు. నాకేం సర్జరీ చేయించుకోవడం ఇష్టం లేదు. అయితే ప్రార్థన చేస్తున్నాను, అందరితో చెప్పాను, వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు నా కోసము. నేను మాత్రం, ప్రభువా మీరు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత ఉందని మీ వాక్యం సెలవిస్తుంది. యెషయా 53
అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. తర్వాత 1 పేతురు 2:24 కూడా ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత పొందితిమి అని ఉంటుంది. మీ యొక్క వాక్యం సత్యము, నేను స్వస్థత పొందడానికి కావాల్సిన విశ్వాసం నాకు దయచేయి ప్రభువా అని హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయాన్ని రోజు చదువుతున్నాను. విశ్వాసం ద్వారా వాళ్ళు ఏమేం కార్యాలు చేశారు, నా విశ్వాసాన్ని అభివృద్ధిపరచు, నా విశ్వాసాన్ని బలపరచు అని ప్రార్థన చేస్తున్నాను. నా విశ్వాసాన్ని బలపరచు అని ప్రార్థన చేస్తున్నాను. ఈ విధంగా ఈయన మాత్రం నన్ను తొందర చేస్తానే ఉన్నాడు, చూయించుకోకపోతే ఎట్లా అని. ఈయన అసలు మామూలుగా అయితే నేను ఇంట్లో ఉంటే అసలు ఫోన్ చేయడు, ఎక్కడికన్నా వెళ్తే వచ్చావా ఇంటికి రాలేదని కనుక్కుంటాడు తప్ప. అలాంటిది ఈయన షాప్ దగ్గర ఉన్న ఒకటే ఫోన్లు చేస్తున్నాడు. ఆయనకి పని కూడా సరిగ్గా చేయలేకపోతున్నాడు అనమాట. ఈ బాధ అయిపోయింది. అప్పుడు అర్థమైపోయింది నాకంటే కూడా ఈయన దిగులు పడుతున్నాడు, ఏం చేయాలి అని. అప్పుడు మా ఆత్మీయ తండ్రి ఉన్నారు, మా పాస్టర్ గారు, ఆయనకు లివర్ సమస్య అయితే CMC ఎల్లూరుకి వెళ్ళారనమాట. ఆయన చూపించుకుంటున్నారు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటమ్మా, ఒకసారి అక్కడికి రండి, ఖచ్చితంగా నీకు అవసరం అయితేనే వాళ్ళు సర్జరీ చేస్తారు, లేకపోతే చేయరు. ఇంకా నువ్వు విధంగా ఉంటే ఇంట్లో నెమ్మది లేకుండా ఉండడం కంటే ఇది మేలు అంటే అక్కడికి వెళ్దామా అంటే అంత దూరము అనుకున్నాం ఫస్ట్. ఆ తర్వాత మళ్ళీ నేను పాస్టర్మని అడిగాను, పాస్టర్మ ఈ విధంగా ఉంది వెళ్ళటం ఎలా అంటే, సరే వెళ్ళరారా ఒకసారి ఏముంది, సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే మంచిదేను, దూరమైనా అదే CMC బాగా చూస్తారని పేరు అని చెప్పారు. నేనేమనుకున్నానంటే ఒకసారి వెళ్తే ఏదో ఒక రోజు 2 రోజులు ఉంచుకొని ఆ స్కానింగ్ ఏదో చూసి ఏదో విషయం చెప్పి పంపిస్తారు అనుకున్నాను. నాకు తెలియదు అక్కడ విషయాలన్నీ, మనకు అసలు తెలియదు కదా, ఐడియా లేదు, చాలా దూరం అది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ అపాయింట్మెంట్ దొరకడమే వారం 10 రోజులు అవుతుంది. తర్వాత మనకి స్కానింగ్ అపాయింట్మెంట్ ఇవ్వడానికి వారం 10 రోజులు అవుతుంది. ఈ విధంగా అసలు ఆ జర్నీ చాలా కష్టం అనిపించింది. 2 సార్లు వెళ్ళేసరికి నాకు అయ్యో ఇదేంది ఇది, నేను ఏదో 2 రోజులు ఇక్కడే ఉంచుకొని వాళ్ళు ఏదో చెప్తారనుకున్నాను. ఈ విధంగా తిరగడం చాలా కష్టం అనిపిస్తుంది. ఇంత జర్నీ, ఇంత ఇబ్బంది. తెల్లారుజామున 3ంటికి వెళ్ళేవాళ్ళం, ఆ చలికి మరి వర్షానికి గొడుగేసుకొని అరేపాలెం వరకు వచ్చి అక్కడి నుంచి తిరుపతి వరకు వెళ్ళి, తిరుపతి నుంచి రాయలూరు వెళ్ళి చాలా ఇబ్బంది అనిపించింది అనమాట. అక్కడికి వెళ్ళినా మన నెంబర్ రావటం చాలా కష్టం. అలాంటి పరిస్థితులలో మరి దేవుడు కృపను చూపించి స్కానింగ్ వాళ్ళు ఏం చేశారంటే, అమ్మ ఈ స్కానింగ్లో నీకు క్లారిటీ రావట్లేదు, అసలు ఎంతవరకు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్యూమర్ ఉందనేది మేము 15,000 ఒక స్కానింగ్, MRI స్కానింగ్ అది చేస్తామన్నారు. సరే అని అవి కట్టేసి ఆ స్కానింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు చాలా ఏడ్చాను నేను, ప్రభువా మీరు సహాయం చేయండి, ఏదో ఒకటి నాకు మీరు తెలియజేయండి, మీ చిత్తానికి నేను లోబడతాను. నా జీవితంలో ప్రతి సమస్య, చిన్నప్పటి నుంచి చాలా సమస్యలు వచ్చాయి. మరి నేను తల్లిదండ్రులు కావదనుకొని మీ వైపే వచ్చాను, మీ కొరకే నిలబడ్డాను. ఏ సమస్యలో కూడా మరలా నేను వాళ్ళ వైపు ఎప్పుడు చూడలేదు, మీ వైపు తప్ప. ప్రతి సమస్యలో మీ వైపే చూశాను ప్రభువా, ఇప్పుడు కూడా మీ వైపే చూస్తున్నాను. మీ సహాయం చేయకపోతే నేను ఈ పరిస్థితిని దాటలేనని చాలా ఏడ్చాను. అక్కడ చాలా చర్చి ప్రార్థన చేశాను. ఈ స్కానింగ్తో వాళ్ళు ఏ విషయం నాకు ఖచ్చితంగా చెప్పాలి ప్రభు. మరి ఈయన కూడా చాలా భయపడుతున్నారు, బాధపడుతున్నాడు. నా నుంచి ఈయన కింద ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. తర్వాత ఈయన కష్టార్జితం అది వ్యర్థంగా ఖర్చు కావడం కూడా నాకు ఇష్టం లేదు ప్రభు. ఇప్పటికే మేము చాలా వర్క్ పెట్టేసాము అని చాలా బాధపడ్డాను, ప్రార్థన చేశాను. ఆ తర్వాత దేవుని దయ వల్ల వాళ్ళు ఏం చెప్పారంటే, ట్యూమర్ ఉంది కానీ అదేమి మీకు లివర్ వరకు వెళ్ళలేదు, అలా అని యూరిన్ బ్లాడర్ వరకు వెళ్ళలేదు, సర్జరీ అయితే అవసరం లేదు మీకు అన్నారు. సరే మరి మెడిసిన్ ఏమైనా ఇస్తారా ట్యూమర్ కరగడానికి అని అడిగాను నేను. మెడిసిన్ కూడా లేవు ట్యూమర్ కరగడానికి, మీరు 6 నెలలకు ఒకసారి స్కానింగ్ తీయించుకుంటే మీకు అది ప్రాబ్లం అయితే సర్జరీ చేస్తాం, ప్రాబ్లం కాబట్టి సర్జరీ చేయాల్సిన అవసరం లేదన్నారు. దాన్ని బట్టి నేను దేవుడిని స్తుతించాను. అంత ప్రాబ్లం దేవుడు నాకు రానివ్వడు, ఇంకా ఆ దేవుడు స్వస్థపరుస్తాడు, సర్జరీ వరకు రాదని నాకు విశ్వాసం, ధైర్యం ఉంది. ఆ మాట ఇంక ఈయన విన్నాడు. తర్వాత ఆయన భయపడుతున్నాడని నేను అడిగాను. సరే ఇలా నెల్లూరులో మాకు ఇలా చెప్పారు, అది కొంతకాలం ఉంటే ఇలా క్యాన్సర్ కింద తిరుగుకుంటుందంటే దానికి ఈయన భయపడిపోయాడంటే, లేదు మీకు అలాంటి సమస్య కూడా లేదు అని చెప్పారు వాళ్ళు. దాన్ని బట్టి అలా అంత భయపడొద్దు అని చెప్పారు. దేవుని కృపను బట్టి దేవుడు మేలు చేసి మరి మా విషయంలో ఈ యొక్క కార్యం చేసిన దానికి దేవునికి మేము ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం.
ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి